ఆ టైంలో నేను పిల్లలకి ఏదన్నా అడిగినా నువ్వు ఇప్పించలేని పరిస్థితిలో ఉన్నావు. హాయ్ ఫ్రెండ్స్. నేను చెప్పాను కదా! ఈ వీడియోలో ఏంటంటే మ్యారేజ్ అప్పటినుంచి మా లైఫ్ యూట్యూబ్ స్టార్ట్ చేయకముందు ఎలా ఉండేది? ఏంటి? నేను మొత్తం అడుగుతాను. మీరు సిగ్గుపడకుండా రియల్ లైఫ్‌లో మీరేం చేసేవాళ్ళు? ఎలా ఉండేవాళ్ళు? అవే మీరు చెప్పాలి. ఓకేనా? నేనిప్పుడు యాంకరింగ్ చేస్తాననమాట. నేనడుగుతాను. మీరు నాకు చెప్పాలి. అంటే నా మ్యారేజ్ కాకముందా? మ్యారేజ్ అయిన తర్వాత? మ్యారేజ్ అయిన తర్వాత నిన్ను పెళ్లి చేసుకున్న తర్వాత నుంచి న యూట్యూబ్ స్టార్ట్ చేసేంత వరకు ఏం జరిగింది? అవును. అప్పుడేం చేసేవాళ్ళు? ఇప్పుడేం చేస్తారనేది మొత్తం మీరు చెప్పాలి. ఇప్పుడేం చేస్తున్నారు ఓకేనా? అనేది హ్మ్. చెప్పాలి. నేనంతే మాట్లాడతాను. నా తెలుగు అర్థం కాకపోయినా మీరు చెప్పండి. ఓకేనా? సరే. ఫస్ట్ సరేనండి. ఈ వీడియోలో అయితే అన్నీ వివరించి ఓపెన్‌గా ఉన్నది ఉన్నట్టుగానే చెప్తాను. సరే. తను ఏ క్వెషన్ అడిగినా ఆన్సర్ ఇస్తాను. ఓకే. సో, మీకు మ్యారేజ్ అయ్యి ఎన్ని ఇయర్స్? 2019లో అయిందండి. హ్మ్. ఇప్పటికి స్టిల్ 6 ఇయర్స్ అనుకుంటా. 6 కంప్లీట్ అయిపోయింది. ఆ! అంతేనా? 6 కంప్లీట్ అయ్యి 7. 7 రన్ అవుతుంది. ఓకే. హ్మ్. మ్యారేజ్ అయినప్పటి నుంచి హ్మ్. ఇప్పటి వరకు ఆ! నాతో మీ లైఫ్ ఎలా ఉంది? అంటే కొంచెం కష్టంగానే ఉంది. నిజం చెప్పాలంటే. ని మీరేమనొద్దండి. ఆ! నిజమే చెప్పాలి. అదే నిజమే అడుగు. చెప్తున్నాను. కొంచెం కష్టంగానే ఉంది. ఎందుకంటే పెళ్లి కాకముందు సరదాగా వచ్చిన జీతంతో ఇంట్లో ఇచ్చుకుంటా కొంచెం మెయింటెనెన్స్‌కి వాటికి నాకు అది సరిపోయేది. ఫ్లైట్ మోడ్‌లో పెట్టారా? ఆహా! మళ్ళీ కాలొస్తే మధ్యలో కట్ అయ్యిద్ది. పెట్టేసాను. ఓకే. మ్యారేజ్ కాకముందు ఎలా ఉండేదంటే వచ్చిన జీతం కొంచెం ఇంట్లో ఇచ్చేసినా సరే కొద్దిగా మిగిలేది మనం బట్టలని అవన్నీ కొంచెం జల్సాలు చేస్తూ హాయిగా ఉండేది. పెళ్ళైన తర్వాత సడెన్‌గా మీకొకటి చెప్పాలి. మాది లవ్ మ్యారేజ్. ఈ స్టోరీ తర్వాత చెప్తాను. చాలా కష్టాలు పడి ఎట్లో గట్ల ఇంట్లో ఒప్పించి తనని పెళ్లి చేసుకున్నాను. పెళ్లి చేసుకున్న తర్వాత కొంచెం బాధ్యతలు ఏర్పడ్డాయి. కొన్ని రోజులు ఖాళీగా ఉన్నాను ఇంట్లో. కొన్ని మందికి మాటలు పడాల్సొచ్చింది. అలా తర్వాత జాబ్ అనేది స్టార్ట్ చేసుకున్నాను. ఓకే. మ్యారేజ్ తర్వాత లైఫ్ ఇప్పుడు హ్యాపీగానే ఉంది. ఓకే. సరే. ఇప్పుడన్నారు కదా! హ్మ్. ఇంట్లో ఉన్నాను అని చెప్పన్నారు కదా! సో, అప్పుడు మీకెలా అనిపిచ్చేది? అంటే అంతకుముందు జాబ్ చేసినా, చేయకపోయినా పేరెంట్స్ చూసుకునేవాళ్ళు. మ్యారేజ్ తర్వాత నిన్ను పోషించాలి, మీ భార్యగా నన్ను, పిల్లలు సో, కష్టమైపోయిద్ది గదా! అప్పుడు ఏం వర్క్‌కెళ్ళేవాళ్ళు? మీకెలా అనిపిచ్చేది? నేను పెళ్ళైన తర్వాత తనతో మ్యారేజ్ అయిపోయిన తర్వాత హైదరాబాద్‌లో అంతకుముందు హైదరాబాద్‌లో ఉండేవాడిని. అంతకుముందొద్దు. అదే అప్పుడు. వచ్చేసాను. మ్యారేజ్ తర్వాత మా విలేజ్‌కైతే వచ్చేసాను. ఇక్కడ దగ్గరలో ఎలక్ట్రికల్ వర్క్ అయితే చేశాను ఒక ఫ్యాక్టరీలో. ఆ తర్వాత కరోనా వచ్చింది గదా! ఆ కరోనాకి తను ప్రెగ్నెంట్ ఉంది. అంటే కరోనాకి రాకముందే ప్రెగ్నెంట్. సడెన్‌గా ఆ కరోనాలో నా జాబ్ పోయింది. అంటే ఈ కొంచెం లాసెస్ వచ్చి నా జాబ్ అయితే తీసేశారు. కరోనా ఫస్ట్ లాక్‌డౌన్‌కే తను డెలివరీ అయింది. ఓకే. అప్పుడు మా కష్టాలు చూడాలి. ఇక చాలా కష్టాలు పడ్డాను. ఆ తర్వాత మా పెద్ద పాప డెలివరీ అయ్యి 6 మంత్స్ వరకు నాకెలాంటి జాబ్ అయితే లేదు. ఆ తర్వాత నేనేం చేశానంటే ఇలా కాదని చెప్పి హాస్పిటల్ ఫీల్డ్ అయితే వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అక్కడ నాకు కొంచెం ఎలక్ట్రికల్ వర్క్ వచ్చు. కొంచెం మెయింటెనెన్స్ బాగా చేస్తాను, మాట్లాడతానని చెప్పి నన్ను సూపర్వైజర్‌గా తీసుకున్నారు. నాకదో అదృష్టం మాట. అసలు హాస్పిటల్ ఫీల్డ్ అంటే టచ్ లేదు. అలాంటి హాస్పిటల్‌లో నన్ను మా హాస్పిటల్ మొత్తం మెయింటెనెన్స్ కింద సూపర్వైజర్‌గా తీసుకున్నారు. అక్కడ ఏం కావాలన్నా నన్నే అడగాలి అనమాట. అంత పెద్ద పోస్టు. చాలా హ్యాపీగా చేసుకుంటున్నాను. ఫస్ట్ పాప పెద్దగయింది. అండ్ సెకండ్ గూడా తను మళ్ళీ కన్ఫర్మ్ అయిపోయింది. ఆ తర్వాత మళ్ళీ నాకు అమ్మాయి పుట్టిందనమాట. అది గూడా అక్కడ హాస్పిటల్ వాళ్ళ సపోర్ట్‌తోనే డెలివరీ గూడా చేపించుకున్నాను. అలా నాకు ఇద్దరు పాపలు చిన్నగా పెద్ద పాపకు 3 ఇయర్స్ వచ్చేసాయి. చిన్న పాపకు 1 ½ ఇయర్ అట్లా వచ్చిన టైంలో ఆ జాబ్ నేను మానేశాను మళ్ళీ. ఎందుకంటే సాలరీ అస్సలు పెంచట్లేదు. చాలా లాంగ్ అనమాట. రోజుకి 40 కిలోమీటర్స్ అప్ అండ్ డౌన్ చేయాలి. టైం కాని టైంలో ఇంటికొచ్చేవాడిని. పిల్లలతో అసలు టైం కుదిరేదే కాదు. నిజం చెప్పాలంటే అసలు మా చిన్న పాపని నేను ఎత్తుకోలేదనమాట. నేనొచ్చేసరికి పడుకునేది. మళ్ళీ మార్నింగ్ 7 కల్లా నేను వెళ్ళిపోయేవాడిని. నైట్ 9కి వచ్చేవాడిని. అలా చాలా అయితే స్ట్రగుల్ పడ్డాను. చిన్న పాప ప్రేమని చిన్నప్పుడు నేను చాలా దూరం చేసుకున్నాను. అలాంటి టైంలో మా అమ్మగారు ఏం చేశారంటే ఒక రూ. 30,000 నా చేతిలో పెట్టి ఏదైనా వ్యాపారం చేసుకోరని సజెస్ట్ చేశారు. ఇది చెప్పొచ్చో లేదో చెప్పు ఏదున్నా ఓపెన్‌గా చెప్పేయి. అదే అన్నాను గదా! నేను. ఆహ్, ఏ ఎందుకు సిగ్గుపడాలి? అంటే ఎలా అంటే ఆ వ్యాపారం ఎలాంటిదంటే విలేజ్‌లో బట్టల మూటలు అంటారు చూడండి. లేడీస్ మొత్తం సంబంధించిన చీరలు, జాకెట్లు అన్నీ ఇన్నర్ వేర్‌లు అన్నీ అమ్మడం అన్నమాట. లేడీస్‌వే కాదు. కిడ్స్ అన్ని వేరు, మెన్స్ ఆళ్ళకి వేరు. ఫస్టు లేడీసే ఫోకస్ మీద ఎక్కువ పెట్టాను. ఎందుకంటే వ్యాపారం బావుంటదని చెప్పారన్నమాట. ఆడవాళ్ళ వ్యాపారం బావుంటదని. సరే అది స్టార్ట్ చేశాను. రూ. 30,000తో స్టార్ట్ చేశాను. తను వద్దని చెప్పింది. తను అసలే వద్దు. నువ్వు ఇంత చదువుకొని ఇలాంటి ఉద్యోగం చేసి మళ్ళీ ఇలాంటి వ్యాపారం పెట్టుకుంటే చిన్న చూపు చూస్తారు. అందరూ నవ్వుతారు చుట్టుపక్కల వాళ్ళు వద్దని చెప్పింది.
సరే ఎక్కడో ఎవరి కిందో జాబ్ చేయడం ఎందుకు, సొంత వ్యాపారం పెట్టుకుంటే బాగుంటుందని చెప్పేసి నేను మా అమ్మగారు చెప్పిన మాట విని నేను స్టార్ట్ చేశాను. పెట్టిన ఫస్ట్ రోజు వ్యాపారం మా నాన్న బండి తీసుకొని ఊరంతా తిరిగాను, చుట్టుపక్కల ఊర్లు తిరిగాను. తిరిగిన తర్వాత ఒక రోజులో చాలా పెద్ద బిజినెస్ అయితే జరిగింది. చాలా హ్యాపీగా ఇంటికెళ్ళాను. వెళ్ళిన తర్వాత వచ్చిన డబ్బంతా తన చేతిలోనే పెట్టాను. తను సేవింగ్ కింద కొంత అమౌంట్ తీసేసింది. మళ్ళీ వచ్చిన డబ్బుతో మళ్ళీ వెళ్లి సరుకులు తెచ్చుకున్నాను. అలా కొన్ని రోజులు బాగానే నడిచింది. ఒక నెల తర్వాత నా డౌన్ ఫాల్ అనేది స్టార్ట్ అయిందనమాట. చాలా, చాలా, చాలా లాస్ అయితే వచ్చాయి. ఎందుకొచ్చాయి? ఇప్పుడు అందులో లా అయితే ఆ బిజినెస్ కూడా లాస్ వచ్చింది. ఎందుకు లాస్ వచ్చిందంటే నాకు ఒక బ్యాచ్ అనేది కొంచెం మోసం చేశారు. ఒక 50 మెంబర్స్ ఉంటారు. వాళ్ళు బయట ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళు ఒక విలేజ్‌లో వర్క్ చేస్తున్నారు. వాళ్ళు నా దగ్గర ఉన్న సరుకంతా తీసుకొని నీకు 2 డేస్‌లో అమౌంట్ ఇస్తాను. మీరు వెళ్లి వేరే సరుకు తెచ్చుకోండి అని చెప్పి నేను వచ్చేలోపు వాళ్ళ ఊరు ఖాళీ చేసి వెళ్ళిపోయారు. వాళ్ళ అడ్రెస్ కూడా దొరకలేదు నాకు. ఫోన్ నంబర్ ఉన్నా స్విచ్ ఆఫ్ వచ్చింది. చాలా ప్రయత్నించాను. ఆ తర్వాత జరిగిన తప్పు తెలుసుకున్నాను. తనకి వెళ్లి సారీ చెప్పుకున్నాను. అలా జరిగిందండి. హ్మ్. సో, మా అత్తయ్య ఇచ్చిన 30,000 కాకుండా నాకున్న గోల్డ్ గూడా ఇచ్చేసాను అంటే మొత్తం. ఆ అప్పు తీర్చడానికి తన గోల్డ్ అంటే మెడలో చైన్ తాకట్టు పెట్టాను. మా అమ్మగారిది ఒక చైన్ తాకట్టు పెట్టాను. మొత్తం మీద ఒక 2,00,000 అప్పైతే నాకు జరిగింది. హ్మ్. తెలిసి తెలియని వ్యాపారంలో దిగిన తర్వాత అంత నష్టం అయితే వచ్చింది. ఓకే. ఏదున్నా ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తున్నామంటే దాని మీద అవగాహన ఉంటేనే ఎవరైనా స్టార్ట్ చేయండి. ఏ అవగాహన లేకపోతే అది అలాగే లాస్ వచ్చిద్ది. ఆల్రెడీ మా లైఫ్‌లో మేము అది ఫేస్ చేసాం. ఎవరైనా బిజినెస్ స్టార్ట్ అనుకునే వాళ్ళైతే ఖచ్చితంగా దాని గురించి ఏదైనా తెలిస్తేనే స్టార్ట్ చేయండి. సో, నెక్స్ట్ ఓకే. అదయిపోయింది. తర్వాత ఏం చేశారు? ఇగ ఆ తర్వాత మాకు వ్యవసాయం ఉంది. కొంచెం మా నాన్నకి సహాయంగా వ్యవసాయం అయితే చేసుకుంటున్నాను. ఆ టైంలో మళ్ళీ ఒక కొత్త ఆలోచనొచ్చింది. మాకు రోడ్డు పక్కన పొలం ఉంది. అక్కడ చిన్న బడ్డీ షాప్ లాంటిది పెట్టేసి సమ్మర్ అనమాట. కొబ్బరి బోండాలు, కూల్ డ్రింక్ సోడాలు, గ్యాస్ సోడాలు అయన్నీ పెట్టాము. అయి పెడుతున్న టైంలోనే అప్పుడే నాకొక ఆలోచనొచ్చింది. ఇది పెడుతున్నాం గదా! ఇదంతా తీసి యూట్యూబ్‌లో పెడదాం ఎలా ఉంటది అని చెప్పి తనతో డిస్కస్ చేశాను. ఫస్ట్ మా అన్నయ్య గారు చెప్పారు. మా అన్నయ్య చెప్పిన తర్వాత తనతో ఆల్రెడీ డిస్కస్ చేశాను. బట్టల బిజినెస్ చేసేటప్పుడు గూడా వెళ్తూ ఏదో చిన్న షార్ట్ తీసి పెట్టారు కదా హ్మ్. యూట్యూబ్‌లో. అప్పుడే అలా సరదాగా పెట్టుకుంటూ వస్తున్నాను. కానీ సీరియస్‌గా మాత్రం తనకి చెప్పాను. అన్నయ్య చెప్తున్నట్టు చేస్తున్నాను. కానీ సరదాగా అదే టైమ్ పాస్‌కుంది. సీరియస్‌గా చేద్దామా అంటే తను ఓకే అని చెప్పింది. అప్పుడు కామెడీ వీడియోలు స్టార్ట్ చేశాము. మొత్తం కామెడీ అనమాట. రోజుకి 2, 3 వీడియోలు పెట్టేటోళ్ళం స్టార్టింగ్ కాబట్టి. అప్పుడు తన బర్త్‌డేకే మానిటైజేషన్ అయిపోయింది ఛానెల్. మానిటైజేషన్ అయిపోయింది. ఇంక మానిటైజేషన్ తర్వాత తెలిసిందే కదా! రెవెన్యూ స్టార్ట్ అయితా ఉంటది. అలా అలా బోండాల షాప్ పెట్టినప్పుడు అయి కూడా తీసేవాడిని. ఇలా మొత్తం తీసుకున్న టైంలో ఇక ప్రమోషన్‌లు స్టార్ట్ అయినాయి. అలా ఇక నేను వెనక్కి తిరిగి అయితే చూసుకోలేదనమాట. లాస్ట్ 3 ఇయర్స్ నుంచి దేవుడి దయ వల్ల మళ్ళీ నెక్స్ట్ స్టెప్ ఏంటని ఆలోచించకుండానే దీంట్లో అయితే చాలా బావుంది. ప్రెజెంట్ అయితే చాలా బావుంది. అది. పర్లేదు. నా ఇల్లు గడిచిపోతుంది. పిల్లల్ని చదివించుకుంటున్నాను. అంటే అలా ఒకళ్ళ దగ్గర చేయి చెయ్యి చాపకుండా చాపకుండా. ఇంకో గుడ్ వాళ్ళు న్యూస్ ఏంటంటే ఆహ్, వ్యాపారం పెట్టినప్పుడు లాస్ అయిన అమౌంటు, వాళ్ళకి పెట్టిన గోల్డ్ అన్నీ రివర్స్ అయితే చేసుకున్నాను. అదైతే నాకు చాలా హ్యాపీ. ఇప్పుడు మీరే అన్నారు కదా! ప్రెజెంట్ అయితే చాలా హ్యాపీగా ఉన్నాం. నా ఫ్యామిలీని నేను చూసుకుంటున్నానన్నారు కదా! ఇంత మంచిగున్నప్పుడు మరి మీరు ఇల్లెందుకు మారాల్సొచ్చింది? అక్కడే ఉండి చేసుకోవచ్చుగా. ఎక్కడ? అక్కడ మీ ఇంట్లోనే. మీ ఇంట్లో అంటే. చేసుకోవచ్చు. కాపోతే యూట్యూబే నా లైఫ్ అనుకున్నాను కాబట్టి, నాకు డిస్టర్బెన్స్ ఉండకూడదు. ప్రశాంతంగా ఉండాలి. అందులో మా అమ్మ, నాన్న, మా ఫ్యామిలీ, మా అన్నయ్యోల ఫ్యామిలీ మొత్తం 10 మెంబర్స్ ఒక 2 గదిలో ఉండేటోళ్ళం తెలుసండి. ఆ 2 గదుల్లో 10 మంది మా అమ్మోళ్ళు పనికెళ్ళిపోయిన తర్వాత, మా నాన్న పొలానికెళ్ళిపోయిన తర్వాత, మా అన్నయ్య ఆఫీస్‌కెళ్ళిపోయిన తర్వాత, మా పిల్లలు పడుకున్న తర్వాత, మా అన్నయ్య పిల్లలు పడుకున్న తర్వాతే వీడియోలు స్టార్ట్ చేసేటోళ్ళం. అంత కష్టపడి చేస్తున్నాం గదా! కొంచెం ఇక్కడ కాకుండా మన పక్కన ఏదైనా రూమ్ తీసుకొని ప్రశాంతంగా ఏ టైం కావాలంటే ఆ టైం వీడియోలు చేసుకోవచ్చు. ఇబ్బందుండదు. ఇల్లు దగ్గరలో తీసుకుంటే పిల్లలు అమ్మోళ్ళ ఇంటికి రావడానికి, వెళ్ళడానికి బావుంటది అని చెప్పేసి ఆలోచనతో ఈ ఇల్లయితే తీసుకున్నాం. ఇది కాలనీ ఇల్లు. అప్పుడే ఓపెన్ అయింది. వీళ్ళు గృహప్రవేశం చేశారు ఈ ఓనర్సు. నెక్స్ట్ మాకే ఇచ్చేశారు. ఆహ్, ఇక్కడొచ్చాం కాబట్టి ఏ టైం కంటే ఆ టైం వీడియోలు చేసుకుంటున్నాం. అక్కడున్నప్పుడు అందరూ వెళ్ళిపోయిన తర్వాత, అందరు పిల్లలు పడుకున్న తర్వాతే చేయాల్సొచ్చేది. ఏ పిల్లవాడైనా లేసి కెవ్వుమంటే ఆ వీడియో అక్కడితో ఆగిపోవాలనమాట. అలా. అక్కడ చెప్పాలంటే అంతకుముందు వీడియోలో ఓన్లీ ఏంటది అంతకుముందేంటంటే సైకల వీడియోలు. ఇలా పిల్లలతో డిస్టర్బెన్స్ అయితుందని వాయిస్ లేకుండా మ్యూజిక్‌తోనే నడిపించేటోళ్ళం.
మనం చెప్పాల్సుకుందంతా మన హావభావాల్లో మన ఎక్స్ప్రెషన్ ద్వారానే చెప్పేటోళ్ళు, ఎందుకంటే డిస్టర్బెన్స్ కాబట్టి. అలా ఎంతైనా సరే చాలా డిస్టర్బ్ అయ్యాం. ఇక్కడికి వచ్చిన తర్వాత వాయిస్ వీడియోలు చేయడం వల్లే ఇంకా మేము ఆడియన్స్లో చాలా దగ్గరికి వెళ్ళాం. అంతకుముందు ఓకే, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా చాలా బాగా మా వీడియోలు, స్టోరీలు, పోస్టులు ఎక్కడ పడితే అక్కడ పిలుస్తుంటారు. అవార్డు ఫంక్షన్లకి, ఈవెంట్లకి, ఇంటర్వ్యూస్కి చాలా మంది అయితే పిలుస్తున్నారు. సో ఇలా, ఎందుకంటే మనం ఏదైనా చేయాలనుకుంటే తప్పదు, పేరెంట్స్ దూరంగా వదిలేసైనా మనం సాధించాలనుకున్నా సాధించాలి. సో అందుకనే వచ్చేసాను. ఓకే. అయితే వాళ్ళు గెంటే లేదనమాట. చిచ్చిచ్చి మా అమ్మగారు ఇక్కడికి వచ్చి కూడా వీడియోలు చేస్తారు. మా వీడియోలో ఉంటారు మా అమ్మగారు. అమ్మ ఎప్పుడైనా రా అమ్మ వీడియో చేద్దాం అంటే అంటే వస్తారు. లాస్ట్ వీడియోలో మీరే అన్నారు కదా, మేము ఇక్కడికి ఎందుకు వచ్చాము, ఎందుకు మమ్మల్ని మా వచ్చాము అమ్మ నాన్న అనేది గెంటేసారా ఇది ఏంటి అని అన్నారు కదా. రీజన్ అనమాట. అది రీజన్ రావడానికి అయితే ఇది రీజన్, తప్పుగా అనుకోకండి. అమ్మా నాన్న అయితే ఎప్పుడు ఒక మాట కూడా అనరు, ఇక సపోర్ట్ చేస్తారు, వెళ్ళి చేసుకుంటా అంటారు. మేము ఎక్కడైనా అవుట్డోర్ షూటింగ్ వెళ్ళినప్పుడు మా నాన్నే మా పిల్లల్ని చూసుకుంటాడు, స్కూల్కి వెళ్ళి అన్నం తినిపిస్తారు, మొత్తం వాళ్ళే జాగ్రత్తగా చూసుకుంటారు. ఎందుకంటే మంచి కోడలు దొరికింది కాబట్టి వాళ్ళు కూడా అర్థం చేసుకొని మంచిగా సపోర్ట్ అయితే చేస్తారు. అది ఓకే. అంతే నేను అడగాలనుకున్నది. నేను అడగకపోయినా మొత్తం మీరే చెప్పేశారు. నేను అడిగింది 4 సో పాయింట్లు. ఏంటంటే ప్రతి కష్టం వెనకాల ఆ కష్టాన్ని దాటుకుంటూ వెళ్తే ఒక విజయం వస్తది. ఆ విజయానికి ఎవరైనా సపోర్టు ఉంటే ఆ విజయం అనేది సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ అవుతుంది. సో నా కష్టం వెనకాల మా ఆవిడుంది. నా విజయం వెనకాల కూడా తనే ఉంది. ఎందుకంటే నాకేం తెలియని వయసులో బిజినెస్ పెట్టుకున్నాను. తను వద్దన్నా సరే బిజినెస్ పెట్టాను. నేను అందులో నష్టం వచ్చింది. వద్దనడానికి రీజన్ చెప్తాను. ఏంటంటే తనకి అసలు తెలీదు అది ఆ బిజినెస్ ఎలా చేయాలి. ఇప్పుడు నేను ఇందాక అదే చెప్పాను కదా మీకు. ఇంకోటేంటంటే నాకు జాలిగుణం ఎక్కువ. అస్సలు తెలీదు. ఆ! ఇప్పుడు సింపుల్ గా ఒకటి చెప్తాను మాకెందుకు లాస్ వచ్చిందనేది. ఆయన చెప్పింది ఒకటి. ఇంకొకటి ఏంటంటే ఫర్ సపోజ్ మనం ఏదన్నా వస్తువు ఒక రూ. 10 పెట్టి తీసుకొచ్చామనుకోండి. అది మనం ఒక రూ. 12 అమ్మితే మనకు ఒక రూ. 2 లాభం వచ్చిద్ది. ఈయన అలా కాదనమాట. రూ. 10కి తీసుకొచ్చి రూ. 8కి, రూ. 7కి అమ్మేవారనమాట. సో అలా గూడా మాకు చాలా అంత లాస్ తక్కువ కాదని వచ్చేసింది. గాని ఇస్తానులే బాబు అలా అని అనుకుని ఇచ్చేవాడిని. ఇంకా ఇక పెద్ద వయసు వాళ్ళు కొంచెం వాళ్ళు అది నాకెలా కనిపిస్తే తెలిసిందంటే, ఒకరోజు మేము ఆయన సరుకులకెళ్ళినప్పుడు ప్రతిసారి నేను వెనకాలెళ్ళేదాన్ని. ఎందుకంటే, ఆయనకంత తెలీదు మన లేడీస్‌కి ఎలా నచ్చుతాయి, ఏంటనేది తెలీదనమాట. సో, ఆయనెప్పుడెళ్ళినా నాకిష్టం లేకపోయినా నేను వెళ్ళేదాన్ని. ఎందుకంటే, సెలక్షన్ అయి మొత్తం నేనే చేసేదాన్ని. అయితే ఒకరోజు వస్తున్నప్పుడు ఆ ఊర్లో మేము ఆ ఊరు దాటేసి రావాలనమాట. ఆ ఊర్లో దేవుడిది అది ధ్వజస్తంభం ఉంటది గదా! ప్రతిష్ఠాపన చేస్తున్నారు. అయితే అక్కడ వాళ్ళు ఒక 10 శారీస్ కావాలంటే మేము తీసుకొస్తున్నాం. తీసుకొస్తుంటే దారిలోనే వాళ్ళున్నారు. ఇవాళే తీసుకుంటాం బాబు. మాకు రేపు మార్నింగ్‌కే కావాలి. మీరంత మార్నింగ్ రాలేరుగా అంటే, ఓకే అని చెప్పి ఇంకా నేను ఉన్నాను గదా! అక్కడ చూసాననమాట. ఎవరైనా సరే మనం ఓపెన్ చేసి చూపిస్తేనే వాళ్ళు చూస్తారు గదా! వాళ్ళలా కాదు. వాళ్ళింట్లో బట్టల్లాగా వాళ్ళే తీసుకుంటున్నారు, చూసుకుంటున్నారు, ఇప్పేస్తున్నారు, ఎలా పడితే అలా పెట్టేస్తున్నారు. ఈయన్నడిగాననమాట. ఏంటి వాళ్ళలా చేస్తున్నారంటే, లేదు లేదు అక్క వాళ్ళు మంచిగుంటారు. ఇచ్చేస్తారులే డబ్బులు. తీసేసుకున్నారు శారీసు. తీసేసుకొని టోటల్‌గా ఇంత అమౌంట్ ఇచ్చేస్తాము అని చెప్పి ఇంకా తీసుకెళ్ళిపోతున్నారు లోపలికి. నేనెలా మాట్లాడాను? ఎందుకంటే ఇంక రోజు వెళ్ళేది ఆయన కాబట్టి ఆయన మాట్లాడాలి కదా! సో, నేను వస్తున్నప్పుడు అడిగితే లేదు ఇచ్చేస్తారు అది ఇది అన్నారు. ఇచ్చారులే గానీ మేము తెచ్చిన రేట్ కంటే వాళ్ళు సగానికి సగానికి ఇచ్చారు. సో, అది అలా గూడా మాకు చాలా లాసొచ్చింది. అది. సో ఇదండి నా లైఫ్‌లో జరిగిన కొన్ని సంఘటనలు, కొన్ని మంచి పనులు. సో నెక్స్ట్ వీడియోలో తను మ్యారేజ్ కాకముందు ఏం చేసింది? మ్యారేజ్ తర్వాత ఎలా ఉంది? మా లైఫ్‌లో తన ఫ్యామిలీ స్టోరీ ఏంటని నెక్స్ట్ వీడియోలో చెప్తాను. మా మ్యారేజ్ అయిన 7 ఇయర్స్‌లో కష్టాలు, బాధలు, చేతిలో రూ. 1 లేకపోతే ఆ కష్టం ఎలా ఉంటది అది గూడా చూసాం మేము. చెప్పు. సరేనండి. థాంక్ యూ. చెప్పు. అది గూడా చెప్పు. నేను చెప్పు. ఆ టైంలో నేను పిల్లలకి ఏదన్నా అడిగినా నువ్వు ఇప్పించలేని పరిస్థితిలో ఉన్నావు. చెప్పు అది చెప్పు. ఇప్పుడు దీనికి ఎమోషనల్ ఎందుకు అవుతుంది? ప్రతి దానికి ఎమోషనల్ కాదు. చెప్తున్నా. నేను మాట్లాడతా. నేను మాట్లాడతా. ఏదో చెప్దాం అనుకున్నా. నీలాగా కంట్రోల్ చేసుకోవడం నాకు రాదు. వీడియో చాలా లెంత్ అయిపోతుందమ్మా. నెక్స్ట్ వీడియోలో చెప్పుకో. సరేనా? ఓకే. బాయ్ ఫ్రెండ్స్. ప్లీజ్ చాలా మంది సపోర్ట్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. అసలు ఆ వీడియో ఆన్‌లో ఉందో లేదో కూడా తెలియదు.